హాయ్ అండి, నేను మీ లత. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మామిడికాయలు అండి, ఇవి కొత్తపల్లి కొబ్బరి అంటారండి. ఈ మామిడికాయలు చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ టెంకాయ అయితే బాగా కట్టిందండి. ఇవైతే వాటర్లో వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసి శుభ్రంగా రుద్ది సొన అన్నీ లేకుండా శుభ్రంగా కడిగేసి తుడిసేసి కాయలను ఆరబెట్టానండి. ఇప్పుడైతే మా వారైతే ముక్కలు కోస్తున్నారండి. ఇవన్నీ ముక్కలు కోసేసుకొని శుభ్రం చేసుకోవాలండి. ఆ టెంకలో ఉన్న జీడి ఆ పొర అవన్నీ తీసేసుకోవాలండి శుభ్రంగా. అన్ని ముక్కల్ని ఇలా నీట్గా అయితే చేసేసి ఆరబెట్టుకోవాలండి. అవి ఆరబెట్టిన తర్వాత నేనైతే పచ్చడికి కావాల్సినవి ఇవ్వండి మెంతులండి. కొన్ని మెంతులు తీసుకున్నాను. చిన్న గ్లాస్ సగాని పైన ఉంటాయండి మెంతులు. మెంతులను అయితే మనం మాడిపోకుండా బాగా వేపుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను. మెంతులు చూసారా కలర్ మారుతుంది, చూసారా? ఇంకొంచెం కలర్ మారేదాకా వేపుకోవాలండి. ఇంతలో ఆవాలు అయితే ఎండలో పెట్టుకున్న ఆవాల్ని ఒకసారి మిక్సీకి వేసి కచాపచాగా పెడితే మనకి పొట్టు అనేది చెరిగితే ఇలా వచ్చేస్తుందండి. పై పొట్టు అంతా ఊడిపోద్ది. తర్వాత వీటిని మళ్ళీ మెత్తగా పిండి చేసుకోవచ్చండి. ఆవ పిండి చూసారా, నేను అలా అయ్యాక ఇలా మెత్తగా అయితే పిండి చేసుకున్నానండి ఆవ పిండి. లేకపోతే అది పైన ఉన్న పొట్టు కూడా ఆడేసామంటే నల్లగా వస్తుందండి. అందుకే ఇలా అయితే బాగుంటుందని నేను అలా చేశాను. చూసారా మెత్తగా వస్తుందని మిక్సీలో ఆవ పిండి ఆడేసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా ఎండలో పెట్టుకున్నానండి. ఆ ఉప్పును కూడా మిక్సీ వేసుకున్నాను నేనైతే. ఇలా మెత్తగా ఆడుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి కల్లుప్పు అవుతేనే బాగుంటుందండి. దాన్ని ఎండలో పెట్టుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం మెంతులు కూడా ఆడేసానండి, ఇందులో కలిపేసాను. ఈ డబ్బా కారం అండి. ఈ డబ్బాతో మామిడికాయ ముక్కలు అయితే మనకి 5 డబ్బాలు అయినాయండి. 5 డబ్బాలకి 1 డబ్బా కారం వేసుకున్నాను నేను. ఓ ముప్పావు మెంతిపిండి ఆవపిండి ఒక ముప్పావు వేసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా ఒక ముప్పావు డబ్బా వేసుకున్నాను. ఇది అండి ఆవపిండి మెంతిపిండి కలిపి పెట్టుకున్నాను కదా, ఇది కూడా ఒక ముప్పావు డబ్బా వచ్చిందండి మనకి. అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. చేత్తో బాగా కలుపుతూ ఉండాలండి. మనం మొన్న పచ్చికారం ఆడించి పెట్టుకున్నాను కదండి. మనం సొంతంగా మిరపకాయలు కొని ఆడించుకుంటే కారం అయితే చాలా బాగుంటుంది. అలాగే ముక్కలు కూడా ఆరేయండి. అలాగే 1 కేజీ నువ్వుపప్పు నూనె తెప్పించానండి గానుగ దగ్గర నుంచి. మనకి వేరుశనగ నూనె కన్నా సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా కూడా నువ్వుల నూనె బాగుంటుందండి. నువ్వుపప్పు నూనె ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మేము నువ్వుపప్పు నూనెతోనే పెడతామండి పచ్చడి. అదైతే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఇప్పుడైతే మనం కులిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్ అయితే వేసి కలుపుతున్నానండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, పోసుకొని కలుపుకుంటే బాగా ముక్కకు పడుతుందని ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను నేను. ఇది కొద్దిగా పచ్చడే కాబట్టి అన్నీ కలిపేస్తున్నానండి. మామూలుగా అయితే ముక్కలు నూనెలో వేసి కారంతో కలిపి పెట్టేవాళ్ళం ఇదివరకైతే. ఇది తక్కువ పచ్చడి అని చెప్పి ఒక కుంచుడు ముక్కలు ఉంటాయండి కొద్దిగా, కానీ ఇంక ఇలా కలిపేస్తున్నానండి డబ్బాలోకి ఎత్తేసుకోవచ్చని. ముక్కకి కారం అవన్నీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి. చూడండి నేను కలిపే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం మనం కలిపినవి అన్నీ పట్టాలండి. అలా అవుతేనే మనకి నిలవ ఉంటుందండి పచ్చడి కూడా. సంవత్సరం అయినా కానీ కలర్ మారదు, ముక్క మెత్తబడదండి. ఇలా పెట్టుకుంటే పచ్చడి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పెట్టుకోవచ్చండి. నేను చూపించిన విధంగా ఒక డబ్బా మీరు ఏ కొలత తీసుకుంటే ఆ కొలతతో 5 డబ్బాల ముక్కలైనవి అనుకోండి. మామిడికాయ ముక్కలు 1 డబ్బా కారం, ముప్పావు డబ్బా ఉప్పు, అలాగే మెంతిపిండి ఆవపిండి కలుపుకోవాలండి. మీరు నేను చూపించిన డబ్బాయే కాదండి, మీరు ఏ కొలత పెట్టుకున్నా కానీ 5 కప్పులు తీసుకున్నారనుకోండి. 1 కప్పు కారం, ముప్పావు కప్పు ఉప్పు, ముప్పావు కప్పు ఆవపిండి మెంతిపిండి అలా తీసుకోవాలండి. అలా అయితే మనకి పచ్చడి అయితే అసలు పాడవదండి. సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి, మొక్క మెత్తబడదు.
మనం కలిపేసుకున్న తర్వాత మనం పెట్టుకునే డబ్బాలో కూడా అడుగున ఆయిల్ వేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఆయిల్ వేసి మనం కలుపుకున్న పచ్చడిని అంతా ఈ డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. ఇది మళ్ళీ 3 రోజుల తర్వాత కలపాలండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు 1000 సబ్స్క్రైబర్లు అయ్యారండి. అంతా మీ సపోర్ట్ వల్లే ఇంకా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే డబ్బా నిండా పచ్చడి పెట్టేస్తానండి. దీన్ని మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు పెట్టేసాం కదండి. అంతా నొక్కేసి పెట్టుకోవాలండి మనకి పచ్చడి అయితే. చూసారా పచ్చడి అంత ఎర్రగా ఉందో. ఇది 3వ రోజు కలుపుతున్నానండి బేషన్లో వేసి. మళ్ళీ 3వ రోజు తీసి పచ్చడి బేషన్లో వేసి బాగా కలుపుకోవాలండి. మనకు ఉప్పు అనేది ఏదన్నా ఉన్నా ఎక్కడన్నా మనం కలిపేస్తే కరిగిపోతుందండి. 3వ రోజు ఇంకా ఆయిల్ అది సరిపోకపోయినా ఆయిల్ అది కూడా వేసుకోవచ్చండి. నేనైతే బాగా కలిపేసానండి బేషన్లో వేసి పచ్చడిని. ఇప్పుడైతే మనం డబ్బాల్లోకి స్టోర్ చేసుకోవాలండి. చూసారా పచ్చడి అయితే ఎంత బాగుందో. మనం సొంతంగా ఆడించుకున్న కారం అయితే పచ్చడి ఎలా ఎర్రగా ఉంటుందండి. ఇక చూడండి, నేను చిన్న జాడీలోకి స్టోర్ చేశాను. అలాగే కొద్దిగా డబ్బాలో కూడా పెట్టుకున్నానండి. ఈ 2 కూడా మనం కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం అయినా కూడా పచ్చడి అనేది పాడవకుండా నీట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.